మనతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ ఏంటి మేడిగడ్డ టూరు? మేడిగడ్డ దగ్గర ఉన్న ఏదైతే బ్యారేజ్ ఉన్నదో కాళేశ్వరం బ్యారేజ్ మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం. కాళేశ్వరం అనగానే మేడిగడ్డ చివరిది అదే పాయింట్ అవుతుంది కాబట్టి 10 లక్షల క్యూసెక్లు వృధా పోతుంటే, ఇక్కడున్న అన్ని రిజర్వాయర్లు కూడా ఎండిపోతుంటే, 40% కంటే తక్కువ వర్షపాతం ఉంటే, మొత్తం ఇవాళ నాట్లు వేయడం కూడా 50% వేస్తే, వేసిన నాటుకు నీళ్లు లేకుండా పోయినాయి, వెయ్యని నార్లు ముదిరిపోతున్నాయి. మొత్తం ఎడారి ప్రాంతంగా మొత్తం కూడా ఎంఎండి తలపిస్తూ ఉన్నది. అందుకే ఈ ప్రభుత్వానికి సోయి తెచ్చేటందుకు, ప్రభుత్వానికి తెలియజేసేయడం కోసం ఖచ్చితంగా మిడ్ మానేర్ అంటేనే ఒక జంక్షన్ లాంటిది. మిడ్ మానేర్ నుంచి వెళ్ళి ఎల్ఎండికి వస్తే మిడ్ మానేర్లో 25 టీఎంసీలు, ఎల్ఎండిలో 25 టీఎంసీలు ఉంటాయి. మిడ్ మానేర్కి కావాల్సిన నీళ్లు గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఆ పైన ఉన్న ఎల్లంపల్లి నుంచి వస్తుంటాయి. ఆ ఎల్లంపల్లి నింపుకోవాలంటే సుందిల్లా కానీ, అన్నారం కానీ, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఒకరితో అందరూ ఒక చైన్ లింక్ ఉంటుంది. లింక్ 1 ద్వారా ఎల్లంపల్లిలో నింపితే, లింక్ 2 ద్వారా ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఎంఎండి నింపితే, ఆ ఎంఎండి నుంచి వెళ్ళి కావాల్సిన కిందికి ఎల్ఎండి ద్వారా ఉమ్మడి కరీంనగర్ కానీ, ఉమ్మడి వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ, అదేవిధంగా ఖమ్మం కానీ, చివరికి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న కోదాడ నియోజకవర్గం చివరి దాకా నీళ్లు పోవడానికి ఇక్కడనే నీళ్ళు ఎత్తవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎంఎండికి పైన లింక్ ఏదైతే ఉన్నదో, ఎంఎండి పై భాగానికి ఇవాళ అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, అదేవిధంగా బస్వాపూర్కి సంబంధించిన ఇవన్నీ నిండాలంటే, హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు నీళ్లు కావాలంటే, ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు కావాల్సిన నీటి అవసరాలు కావాలంటే ఖచ్చితంగా ఎంఎండి నింపుకోవాల్సిందే. ఆ ఎంఎండి నింపకుండా కరెంటు ఖర్చు అయిద్దని, మేడిగడ్డను బదనాం చేయాలనే ఏకైక దురుద్దేశంతో ఇక్కడున్న అనేక ప్రజలకు నష్టం చేసే విధంగా ఉన్న వ్యవస్థను ఉపయోగించుకోవట్లే, మోటార్లను తిప్పట్లే, నీళ్లను వృధాగా 10 లక్షల క్యూసెక్లను ప్రతిరోజు మళ్ళా ధవళేశ్వరానికి ఆంధ్ర పాలకులకు ఇష్టమైన రీతిలో అక్కడ దాకా నీళ్ళు వదిలిపెడుతున్నారు. అంటే మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం అసలు పనికిరాదు, 1,00,000 కోట్లు కేసీఆర్ తగలబెట్టిండని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్కి ఏం సమాధానం చెప్తారు? 1,00,000 కోట్లతో నిరుపయోగంగా ఉందని చెప్పేసి దుష్ప్రచారం తప్ప, ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఒకప్పుడు 28 లక్షల క్యూసెక్కులకు తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు రోజు పోయినా కూడా చెక్కు చెదరంగా మొనగాడులాగా అద్భుతమైన రిజర్వాయర్ ఇవాళ మనకు అవపడుతూ ఉన్నది. మనకి 10 లక్షల క్యూసెక్కులు అవసరంలే, 25,000 క్యూసెక్కులు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వస్తే చాలు. ఆ 25,000 క్యూసెక్కుల కంటే ఎక్కువ ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు వస్తే కూడా నింపకుండా ఇవాళ బ్యారేజ్లో ఉట్టిగానే నీళ్ళు పోతున్నాయి. ఇలా మేడిగడ్డకు చెక్కు చెదరకుండా ఉన్నది అందరు గమనిస్తున్నారు. ఇవాళ వాళ్ళ చెప్పే ఎన్డీఎస్ఏ కావచ్చు, కేంద్రం కావచ్చు, ఇవాళ రాష్ట్రం కావచ్చు, ఎన్నికల ముందు కావాలని కుట్రవన్నీ చేసిందని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. నీళ్లు లేనప్పుడు ఇవాళ ఈ దుశ్చర్య జరిగింది. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఒకవేళ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నా 28 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు తట్టుకున్న బ్యారేజీలో ఏ నీళ్లు లేనప్పుడు ఎలక్షన్ల ముందు ఈ యొక్క దుర్ఘటన జరగడానికి కారణమైంది కూడా మనం ఇలా ఆలోచించాలి, దర్యాప్తు చేయాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తేల్చాలి. మేము చెప్తున్నాం, ఇవాళ మీరు కుట్ర పన్నిండ్రు, ఖచ్చితంగా దాని మీద ప్రమాదం అయ్యేటట్టు చేసినని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేవలం కేసీఆర్ మీద కక్షతో రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతుంది రేవంత్ సర్కార్? ఇవాళ కేసీఆర్కి ఎక్కడైతే పేరు వస్తుందో కేసీఆర్ని బదనాం చేయాలి. కాళేశ్వరం అంటే ఆ ఎలక్షన్లలో దాన్ని తీసుకునే బతికినాం కాబట్టి ఇవాళ దీన్ని మొత్తాన్ని కూడా బదనాం చేయాలని చెప్పేసే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా తెలియజేస్తున్నాం, కాళేశ్వరంలో ఉన్న అన్ని కాంపోనెంట్స్, రిజర్వాయర్లు కావచ్చు, బ్యారేజ్లు కావచ్చు, పంపు సెట్లు కావచ్చు, ఇవాళ పెద్ద పెద్ద సబ్స్టేషన్లు కావచ్చు, ఇంటాక్ట్గా ఉన్నాయి. బ్రహ్మాండంగా కాలువల్లోకి నీళ్లు వారించడానికి కావాల్సిన వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళ దుర్బుద్ధితో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్ళెత్తకుండా కావాలని చెప్పేసి రైతుల్ని గోసపెడుతున్నది, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది. ఇదే విధంగా ఉంటే ఆ రైతుల ఉసురు తగులుతుంది. ఆ రైతులే ఖచ్చితంగా రేపు పోరాటం చేసి
నీ సంగతి తెలుస్తారని చెప్పి నీ ప్రభుత్వం సంగతి తెలుస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. దాని ఎఫెక్ట్ భూగర్భ జలాల మీద కూడా చాలా పడింది. గతంలో మీరు రైతు బంధు సమితికి అధ్యక్షుడిగా చేశారు. రుణమాఫీకి సంబంధించి కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి లేదు. అన్నిట్లలో ఘోరంగా విఫలమైనరు. భారతదేశంలో రైతాంగానికి చేసిన అతిపెద్ద మోసం రైతు రుణమాఫీ. దరిదాపుగా 45,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఉంటే వాళ్ళు నిర్ణయించింది 31,000 కోట్లు మాత్రమే. 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినప్పుడు 35 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లు చేసిండ్రు. లక్ష కంటే తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే. రెండోసారి చేసినప్పుడు దరిదాపుగా 36 లక్షలకు సంబంధించి 19,000 కోట్లు చేసిండ్రు. మరి నీ ప్రభుత్వంలో 2024లో ఏ విధంగా 6,000 కోట్లు మాత్రమే ఉంటాయి? లక్ష కింద ఒకప్పుడు 16,000 కోట్లు ఎట్లుంటాయి, రెండోసారి 19,000 కోట్లు ఎట్లుంటాయి, ఇవాళ 6,000 కోట్లు ఎట్లుంటాయి? తప్పుడు లెక్కలతో అనేక నిబంధనలు ఆంక్షలు పెట్టి వాటిని ఇలా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి రైతాంగాన్ని మోసం చేసే విధంగా ఇవాళ 45,000 కోట్ల రుణమాఫీ ఉంటే దాన్ని 31,000 అని చెప్పి ఒకటేసారి వేస్తా, డిసెంబర్ 9న వేస్తా అని చెప్పి, 100 రోజుల్లో వేస్తా అని చెప్పి, ఆగస్టు 15 వేస్తా అని చెప్పి ఇవాళ నువ్వు ఇచ్చింది కూడా 20% కాదు. పావులా వంతు రైతులకు ఇవ్వలే, పావులా వంతు పైసలు కూడా ఇవ్వలే. ఇవాళ మేము ఇచ్చినామని చెప్పేసి కొంతమంది బాకాలు వదులుతున్నారు, కొంతమంది కిరాయి రాత రోతలు చూస్తున్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఎవరికి పైసలు వస్తున్నాయి, ఎవరికి రాలే. రుణమాఫీలో ఫెయిల్ అయినరు, రైతు బంధు ఇవ్వకుండా ఫెయిల్ అయినరు, రైతు బీమా వాళ్ళకు కూడా ఇప్పుడు కడతారా లేదని తెలియట్లేదు, పంటలు కొనుగోలు చేయడంలో ఫెయిల్ అయినరు, రైతాంగాన్ని ఉసురు తీసుకుంటున్నారు. 8 నెలల్లోనే 24 గంటల కరెంటు ఆనాడు ఇస్తే ఖచ్చితంగా ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాన్ని రైతాంగం మొత్తం 8 గంటల వరకు మంచిగా టిఫిన్ చేసి బయటికి పోయి అప్పుడు కరెంట్ వేసుకునేది, మోటార్లు వేసుకునేది. ఇవాళ రాత్రిపూట కరెంటుతో, దొంగ కరెంటుతో రైతాంగం ఇవాళ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. అన్ని రంగాల్లో ఫెయిల్ అయినరు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిలబడ్డది. ఖచ్చితంగా రైతులు వీళ్ళ యొక్క సంగతి ఖచ్చితంగా చూస్తారని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఫైనల్గా భవిష్యత్తులో ఎలాంటి పోరాటం ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద? ప్రజలకు కావాల్సిన విధంగా ఏ పోరాట రూపం వాళ్ళు కావాలనుకుంటారో ఆ పోరాట రూపం తీసుకుంటాం. ఇవాళ ఉన్న వాటిని ఎక్స్పోజ్ చేస్తాం. ఎంఎండి ఎట్లా ఉంది, ఎల్ఎండి ఎట్లా ఉంది, కన్నెపల్లి ఎట్లా ఉంది, మేడిగడ్డ ఎట్లా ఉందని చూపిస్తాం. అసెంబ్లీలో ఇతర వేదికల ద్వారా తెలియజేస్తాం. ఆ తర్వాత రైతాంగానికి ఏ విధంగా కావాలంటే వాటి అన్నిటి సాధన కోసం రైతాంగంతో కలిసి మెలిసి పోరాటం చేసి వాళ్ళ యొక్క బతుకు బాగు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. కేవలం కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలతోనే రైతులను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి రేవంత్ సర్కారు కావాలని ఇప్పటికైనా రైతు రుణమాఫీ పేరుతో రైతులను ఆల్రెడీ మోసం చేసింది. ఏకకాలం చేస్తామన్న రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదు. దాదాపు 20% మాత్రమే చేసింది. ఇంకా 80% రైతు రుణమాఫీ అలాగే ఉందని చెప్పేసి భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి చాలా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, కరీంనగర్ నుండి.